మీరు ఇన్వెస్ట్మెంట్ అంటే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపిస్ ఇవే అనుకుంటున్నారా? రియల్ ఎస్టేట్ వన్ ఆఫ్ ద మోస్ట్ అప్రిసియేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవర్. మీరు ఆర్టికల్స్ గానీ న్యూస్ ఛానల్స్ గానీ గమనిస్తే నాగార్జున, చిరంజీవి, షారుఖ్ ఖాన్ ఇలాంటి వాళ్ళు వేల కోట్లు ఎలా సంపాదిస్తున్నారు? ఓన్లీ మూవీస్ తీసా రైట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు బిలియనియర్స్ అయ్యారు. వెన్ కంపేర్ టు అదర్ ఇన్వెస్ట్మెంట్, రియల్ ఎస్టేట్ లో అప్రిసియేషన్ అండ్ సేఫ్టీ చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఆర్ఆర్ చూసుకుంటే అక్కడ ఇప్పుడు ప్రైస్ ఎంత ఉంది, 5 years బ్యాక్ ప్రైస్ ఎంత ఉంది. ఓవరాల్ చూసుకుంటే ఇప్పుడు ప్రైస్ ఎంత ఉంది, 5 years బ్యాక్ ప్రైస్ ఎంత ఉంది. ట్రిపుల్ ఆర్ లో ఇప్పుడు ప్రైస్ ఎంత ఉంది, 5 years తర్వాత ఎంత ప్రైస్ అవుతుంది. రియల్ ఎస్టేట్ అంటే కేవలం ఫైనాన్షియల్ డిసిషనే కాదు, అది ఒక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్. మనం ఒక హౌస్ గానీ ప్రాపర్టీ గానీ కొన్న తర్వాత అరే మనం ఏదో సాధించావరా అని అనిపించింది కదా, అవునా కాదా? ఈవెన్ లాజిక్ గా థింక్ చేయండి. మీరు ఒక కార్ మీద ఇన్వెస్ట్ చేశారు, 5 years తర్వాత అది డెప్రిషియేట్ అయ్యింది. అదే మీరు ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, ఖచ్చితంగా అది 5 years తర్వాత అప్రిషియేట్ అవుతుంది. గత 15 years గా చూసుకుంటే ఎవరన్నా ల్యాండ్ కొన్న వాళ్ళు కొన్న రేటు కంటే తక్కువ రేటుకి ఎప్పుడైనా అమ్మారా? రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తాకి డబ్బు మాత్రమే కాదు, నాలెడ్జ్ కూడా కావాలి.